ఓం నమః శివాయ. జై శ్రీమన్నారాయణ. తిరువురు పట్టణంలో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటాచల స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 10వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు చాలా ఘనంగా నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం, చక్రస్నానం, ధ్వజపట అవరోహణం, స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, చూర్ణోత్సవం, కోలాటం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు చాలా వైభవంగా జరిగాయి. ఎన్నో సంవత్సరాలుగా తిరువూరు తిరునాళ్లుగా పేరొందిన ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనాన్ని చేసుకున్నారు. ఇటువంటి వైభవోపేతమైన కళ్యాణాన్ని ఇప్పుడు మనం కూడా చూద్దామా? లక్షయోజన విస్తీర్ణ జంబోత్పీతే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమక్షరేకాయాత్ పురవిద్యాయే మేరోహ దక్షిణ విద్యాయే శ్రీ వెంకటాచలస్య ఉత్తర విద్యాయే శ్రీ అహోబల గరుడాచలస్య పూర్వ విద్యాయే శ్రీరంగశ్రోత్ర ప్రవేశే కృష్ణ గోదావరియోర్మహానద్యోర్మధ్యదేశే సత్యవృతక్షేత్రే సకల దేవత సన్నిధో సకల జగత్సృష్టు అందరూ కూడా ఈ విద్య అక్కడ అది అయిపోతుంది. ఓం మహాభీకరాయ నమః, ఓం మహాకోలాహలాయ నమః, ఓం మహాట్టహాసాయ నమః, ఓం మహాఘటాలాయ మహాఘోరాయ నమః, ఓం విఘ్నేశాయ నమః, ఓం జగన్నాథాయ నమః, ఓం జగదేవాయ నమః, ఓం వరాయ నమః, ఓం రక్షసంభవాయ నమః, ఓం భక్తస్వే నమః, ఓం దారారమవాయ నమః, ఆమనాంతకాధిపతే నమః, వజ్రాయుధవందితాయ నమః, బ్రహ్మాస్త్రపరిసంహితాయ నమః, ఆగ్నేయాస్త్రమారాధితాయ నమః, నారాయణాస్త్రస్వరూపిణే నమః, అవదుర్గా పూజితాయ నమః, వీరభద్రహనాదితాయ నమః, కాళీయగణపతితాయ నమః, గణాధిపతిపతిసేవితాయ నమః, సోమకాసింహాత్రే నమః, సైనికే శిరోధికర్తనాయ నమః, యజ్ఞవరాహకంస్తనివాసినే నమః, నారసింహనకాంతలయామినే నమః, శ్రియై నమః, నృత్యై నమః, పవిత్రే నమః, ప్రమోదాయిన్యై నమః, హరిణ్యై నమః. Narayan.
వైష్ణవ సాంప్రదాయంలో భాగంగా విశ్వక్సేనుడిని ముందుగా పూజిస్తూ ఉంటాం. విష్ణువు యొక్క సాంప్రదాయం ప్రకారం విష్ణువుని పూజించాలి అంటే ఆయన సర్వ సైన్యాధ్యక్షుడు అయినటువంటి విశ్వక్సేనుని పూజ చేయాలి. ఎందుకలా అంటే ఆయన వరం పొంది ఉన్నాడు శ్రీ మహావిష్ణువు దగ్గర. ఏమిటిగా అంటే నా యొక్క సైన్యానికి ఆధిపత్యం వహించిన ఆయన, నా యొక్క ప్రమథగణాలన్నిటికీ కూడా, విష్ణువు యొక్క ప్రమథగణాలన్నిటికీ కూడా ఆయన ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. మనం పెద్ద పెద్ద దేవాలయాల్లో చూసినట్లయితే స్వామివారి ఊరేగింపు ముందు విశ్వక్సేన రథం అని చిన్న రథం ఉంటుంది. దాంట్లో విశ్వక్సేన ఆళ్వారు ఉంటారు. ఆయన ముందు వెళ్తూ ఉంటారు, ఆయన వెనకాల ఈయన వెళ్తూ ఉంటారు. అంటే ఒక మినిస్టర్ వచ్చినప్పుడు అనేక మంది పోలీసులు వస్తూ ఉంటారు వారి రక్షణ కోసం. అట్లాగే స్వామివారు వెళ్తున్నారంటే ఆయన యొక్క పర్యవేక్షణ, ఏదైతే గ్రామ ప్రదక్షిణ ఉన్నదో ఆ ప్రదక్షిణని నిర్విఘ్నంగా పరిసమాప్తి చేయడానికి విశ్వక్సేనుడు ఉంటాడు. అందుకని ఈ సాంప్రదాయంలో మామూలుగా మన ఇళ్లలో చేసుకునే పూజైతే గణపతి పూజతో ప్రారంభిస్తారు. కానీ ఇక్కడ విశేషంగా వైభావస వైష్ణవ సాంప్రదాయ పాంచరాత్రాగమాలలో విశేషంగా విష్ణువు యొక్క సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుడిని పూజ చేయమని ఉన్నది. ఆ విధంగా ఆయన్ని పూజ చేసి ఆయన యొక్క ప్రసాదంగా ఆయన చేసినటువంటి అక్షతల్ని మన శిరస్సు మీద వేశారు. ఎందుకైనా ఆచార్య స్వామి అయ్యగారు వేశారు మనందరి మీద విశ్వక్సేన పూజ అనగానే ఆ అక్షతలు మన శిరస్సు మీద వేశారు. ఎందుకయ్యా అంటే పరస్యతో విఘ్నం విఘ్నంకి సగతం విశ్వక్సేనం తమాశ్రయే అని చెబుతూ ఉన్నది వేదం. విశ్వక్సేనుడు ఈయన కూడా వినాయకుడిలాగా 2 నోర్లు ఉంటాయి. బిరవక్రాహ 2 నోర్లు ఉంటాయి ఈయన కూడా. అయినా కూడా విఘ్నం విఘ్నంకి సగతం విష్ణువు యొక్క ఏ పూజ చేసినా చేసేటప్పుడు మనకి ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఆ విఘ్నాలని నిర్విఘ్నంగా తొలగించి మనకి విష్ణువు యొక్క పరమ అభివృద్ధి ఏదైతే ఉన్నదో ఆ విష్ణువు యొక్క మోక్ష మార్గాన్ని కల్పిస్తూ ఉంటాట ఈ విశ్వక్సేనుడు. ఆయన యొక్క ప్రసాదాన్ని మనందరి శిరస్సు మీద వేసి మనకి ఆ విష్ణు ఎవరైతే ఉన్నారో ఈ స్వామి వెంకటాచల స్వామి ఆయన యొక్క మార్గాన్ని మనకి దారిని చూపిస్తూ ఉంటారు విశ్వక్సేనుడు వారు. అట్లాగే పుణ్యాహవాచన చేశారు. ఇక్కడ నీళ్లు దొరికినవే కానీ ఈ నీళ్ళని మంత్రపూర్వకంగా అభిమంత్రం చేస్తారు. ఏమిటయ్యా అంటే పుణ్యాహేకుతే తదహ పుణ్యం భవతి అని చెబుతూ ఉన్నది. ఈ రోజు ఏదైనా మనం శుభ్రం చేసి ఇంటి దగ్గర శుభ్రంగా స్నానం చేసి వచ్చి ఉండవచ్చు. అయినా కూడా దేవుని యొక్క పూజ చేయడానికి ఎంత పవిత్రంగా ఉండాలి అంటే తల్లి గర్భం నుంచి ఉద్భవించిన శిశువు ఎంత పవిత్రంగా ఉంటాడో నిష్కలంగా ఆ విధంగా పవిత్రంగా ఉండాలిట. అందుకని ఈ కలశంలోకి మంత్రభూతంగా కావేరి తుంగభద్రాజ కృష్ణవేణి గౌతమి భాగీరథీ ఖ్యాత పంచగంగా ప్రకీర్తితా. కావేరి, తుంగభద్ర, కృష్ణ, గౌతమి అంటే గోదావరి, గంగ, ఈ 5 నదులు కూడా మామూలుగా నదీ స్నానం చేస్తే పుణ్యం వస్తుంది. కానీ ఈ 5 నదులలో కూడా స్నానం చేస్తే మనలో ఉన్న దోషం ఏదైతే ఉన్నదో మనం ఉన్నట్లయితే హైందవ సాంప్రదాయం ఎప్పుడూ కూడా నీవు చెడ్డవాడి అని చెప్పదు. నీవు చెడు చేస్తూ ఉంటే ఆ దోషం ఏదైనా మన మనస్సులో ఉంటే మన శరీరంలో ఉంటే ఈ నదులలో ఈ పంచగంగల్లో స్నానం చేయడం వల్ల మనలో ఉన్న దోషం పోతుంది. అందుకని ఆ గంగలన్నిటినీ ఎప్పటికప్పుడు మనం తెచ్చుకోవడం కష్టం కాబట్టి ఆ మంత్రాలతో ఆ గంగా నదికి సంబంధించినవి, గోదావరి నది సంబంధించిన కృష్ణ, తుంగభద్ర, కావేరి ఈ 5 నదుల మంత్రాలతో ఈ నీళ్ళలోకి ఆయా దేవతల్ని ఆవాహన చేసి ఆ తర్వాత ఈ నీటికి
ప్రధానమైనటువంటి వారు వరుణుడు. ఆ వరుణ దేవుణ్ణి ఆవాహన చేసి ఆ కలశాన్ని అర్పణ చేసి ఆ తర్వాత 28 మంత్రాలతో వేద మంత్రాలతో అభిమంత్రణ చేసి ఆ తర్వాత చివరిగా అటువంటి శుద్ధి అయినటువంటి మంత్రాధీనంతో దైవతం ఆ శుద్ధి అయినటువంటి మంత్రాల తీర్థాన్ని ముందుగా ఈ మండపం అంతా చల్లారు అర్చక స్వాములు. ఆ తర్వాత మనం తీసుకొచ్చిన పూజా ద్రవ్యాలన్నిటినీ చల్లారు. చివరిగా మన మీద కూడా చల్లారు. ఎందుకు చెప్పుకున్నా ఇంటి దగ్గర నుంచి స్నానం చేసి వచ్చినా కూడా మనం దేహశుద్ధి కావాలి అంటే నదీ స్నానం చేయాలి. ఇందాక చెప్పినట్లుగా ఆ నదీ స్నానం ఇప్పుడు చేయడం కష్టం కనుక ఆ నదీ స్నాన ఫలితాన్ని మనకందరికీ కూడా అందించడానికి, అంతేకాకుండా ఇందాక అనుకున్న మనం తల్లిగా స్వామి యొక్క పూజ చేయాలి అంటే భక్తి శ్రద్ధలతో నిష్కల్మషంగా చేయాలి. ఏదైనా కూడా అటువంటి నిష్కల్మషంగా ఎటువంటి కోరిక లేకుండా స్వామిని అర్చించినట్లయితే ఆయనే మన కోరికను తెలుసుకొని మనకి చక్కటి వరాన్ని ఇస్తాడ. అటువంటి నిష్కలమైనటువంటి మనస్సు పొందడానికి ఎట్లాగే ఈ ప్రదేశం అంతా శుద్ధి చేయడానికి దేహశుద్ధి కోసం, వస్తు శుద్ధి కోసం, అట్లాగే భూశుద్ధి కోసం కూడా ఈ పుణ్యాహవచన కార్యక్రమాన్ని నిర్వర్తించుకున్న ఆ తర్వాత అట్లాగే రక్షాబంధన, అట్లాగే నవగ్రహ ఆరాధన, అష్టదిక్పాలక పూజ ఇవన్నీ కూడా చేసుకున్న రక్షాబంధనాల మీద స్వామిని శేషుణ్ణి ఆవాహన చేశా. ఎందుకయ్యా శేషుణ్ణి ఆవాహన చేశామంటే శేషుడు అత్యంత పవిత్రమైనటువంటి వాడు. అటు విష్ణువు దగ్గర ఉంటాడు, అటు శివుడి దగ్గర ఉంటాడు. ఆయన విష్ణు బ్రహ్మ విష్ణు మహేశ్వరులో శివుడి దగ్గర విష్ణువు దగ్గర కూడా ఉంటాడు. ఈ శేషుడు చాలా పవిత్రమైనటువంటి వాడు. గాలిని భుజించి తాను జీవిస్తూ ఉంటూ ఉంటారు ఎక్కువగా. అటువంటి శేషుడు ఆవాహన చేయడం వల్ల మనకి విష్ణుస్వాగం రక్షతు చక్రమూర్ధం ధనుపూర్వగం శక్తి దక్షిణమపరంగదో ఉదీచేన్నందగోదస్త విష్ణు స్వాగం. ఓ విష్ణు భగవానుడా రక్షించు అని కంకణం కట్టుకుంటూ ఉన్నా. ఎటువంటిగా అంటే విష్ణుస్వాగం రక్షతు చక్రమూర్ధం, ఊర్ధ్వం నుంచి చక్రం రూపంలో ధనుపూర్వగం, పూర్వం నుంచి ధనుస్సుతోను, అట్లాగే ధనుపూర్వగం విష్ణుస్వాగం రక్షతు చక్రమూర్ధం ధనుపూర్వగం శక్తి దక్షిణమపరంగదో గర్భతో దక్షిణ వైపున, అట్లాగే శంఖంతో తన ఉత్తర భాగం నుంచి, అట్లాగే ఖడ్గంతో తన పశ్చిమ భాగం నుంచి మనందరినీ కూడా రక్షించాలి అని చెప్పి ఈ మంత్రార్థం చెప్పబడుతూ ఉన్నది. ఆ విధంగా అటు విష్ణువు రక్షణ పొందడానికి మనం విష్ణువు నుంచి ఆ విష్ణువు యొక్క రక్షణని మనం కల్పించుకోవడానికి ఈ రక్షాబంధన కార్యక్రమాన్ని నిర్వర్తించుకున్న. అంతేకాకుండా ఇక్కడ స్వామివారు ఇందాక మనం కళ్యాణ మండపంలో అక్కడ ఎదుర్కొనే సమయంలో చేసుకున్న నిశ్చితార్థం స్వామివారికి ఇందాక అక్కడ అందరూ కూడా కూర్చొని ఉన్నారు. ఏమిటి, స్వామివారు వైకుంఠం నుంచి భూలోకానికి మన తిరువూరు గ్రామానికి వేయించేసి ఉన్నారు. చేసినప్పుడు మన తిరువూరు గ్రామంలో ఈ భక్తులందరికీ కూడా ఇద్దరు కుమార్తెలు ఉన్నారట. ఒకటి లక్ష్మీదేవి, ఒక ఆవిడ భూదేవి పద్మావతీదేవి. ఈ లక్ష్మీదేవి పద్మావతీ దేవులను వివాహం ఆడటానికి మన గ్రామానికి వచ్చి ఉన్నారు. ఇందాక ఎదుర్కోలలో అక్కడికి వెళ్ళి స్వామివారి యొక్క గోత్రనామాలు చెప్పుకొని, స్వామి మీకు మా కుమార్తెలైనటువంటి లక్ష్మీదేవిని, అట్లాగే శ్రీదేవిని, భూదేవిని ఇద్దరిని కూడా మీకు ఇచ్చి వివాహం చేస్తామని చెప్పి ఆయన ఇక్కడ దాకా తీసుకొచ్చా. వివాహ బంధువుడిగా స్వామివారి ఎందుకయ్యా అంటే స్వామివారి కళ్యాణం అయ్యేంత వరకు కూడా మనకి ఇందాక సంకల్పం చేసుకున్నప్పుడు జాతా శౌచ మృతా శౌచ నివారణార్థం ఈ సంకల్పం చేసుకున్నప్పుడు మనం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాము అంటే అనేక ఆటంకాలు కలుగుతూ ఉంటాయిట. ఒకటి ఎవరికో తెలుస్తూ ఉంటుంది మన ఇంట్లో ఏదో జరిగిందని, వాడికి మన దగ్గరకు వచ్చి పూజలో కూర్చున్నా కూడా మన చెవిలో వేసి వెళ్ళడానికి వాడికి కడుపు ఉబ్బరం ఆగదు. మరి వాడి చెబితే కానీ వాడికి ఆగదు. మనం ఇక్కడ కూర్చున్న తర్వాత
వారు వచ్చి చెప్పి వెళ్తారు, అయ్యా మీ ఇంట్లో ఎట్లా జరిగిందని, మీ వాళ్ళకి ఏదో జరిగిందని చెప్పినప్పుడు దాని నుంచి రక్షణ కోసం రక్ష దీక్ష కంకణం కట్టుకోవటం, స్వామి యొక్క కళ్యాణం కోసం ఈ కంకణం కట్టుకోవటం వల్ల మనకి ఏమవుతుందయ్యా అంటే ఎటువంటి జాతా శౌచములు ముతా శౌచములు కూడా ఆ కంకణ విసర్జన అయ్యేదాకా ఎటువంటివి ఉండవుట. అందుకని స్వామివారి కళ్యాణం నిమిత్తంగా ఈ కంకణ ధారణ చేసుకున్న ఈ కళ్యాణ నిమిత్తంగా 16వ తారీఖు వరకు కూడా ఈ కంకణాన్ని మన చేతికి ఉంచుకోవాలి. ఎందుకంటే 16వ తారీఖు స్వామివారి పవలింపు సేవతో చివరి రోజు జరుగుతుంది. ఆ తర్వాత విసర్జన చేస్తాం. అటువంటి కంకణాన్ని స్వామివారి యొక్క వైభవాత్సవాన్ని అయినటువంటి ఈ కంకణాన్ని మనం ధరించడం జరుగుతుంది. ఆ తర్వాత స్వామివారిని ఇక్కడ కళ్యాణ మండపంలోకి వేయించేపు చేయటం, కన్యావరణములు స్వామివారి తరఫున ఇద్దరికి, అట్లాగే ఇద్దరు అమ్మవార్ల తరఫున ఇద్దరికి కూడా ఇందాక కన్యావరణములు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఓం హరి ఓం చతుస్సాగరపర్యావాం ప్రసిద్ధ్మంతః ప్రియసానస్య దక్షిణ వర్హే నిర్వరాగమభిషు ప్రసీదత అస్మాకమింద్రముభయం విభోషతి యస్యాందసో విభోషతి అంధృక్షరః రుజవః సంతు బంధః ఏ నిస్సకాయో యంతి నావరేయో సమర్యమః సంభగో నోనినీయః సంధ్యాస్మత్యగు సుయమస్తు దేవః అభ్రాతుగ్నిహిం వరుణః పతిగ్నిహిం బృహస్పతే ఇంద్రాపుత్రగ్నిహిం లక్ష్మ్యంతమస్యే సవితస్సువః. ఓం చతుస్సాగర పర్యంతో గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీర తదార్హస్పత్య భారద్వాజత్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజగోత్రః అచింత్యాత్మక నిశ్చయగుణ స్వభావలావణ్యరత్నాకరాయ అఖిలలోక పవిత్ర గోత్రాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ. స్వామివారిని అమ్మవార్లు వరించడం వరమాల ముందుగా పుష్పమాల ధారణ జరుగుతుంది. ఓం భగవదర్భో కన్యామృణేభ్యో శ్రీ గోవింద. లక్ష్మీ గృహీర్థో దావం భూదేవ్యర్థో శ్రీవాసం గృహీమహే భృతోస్మి కరిష్యామః అస్తగద్ధవంతం కుర్వంతు. అథ ఆ తర్వాత ఇదంతా అయిన తర్వాత ఇహ మరి మనం ఆడపిల్లి గారు కాబట్టి కళ్యాణ మండపం స్వామివారికి మరి వివాహం చేయాలి, మన అమ్మాయినికి అనుకున్నాం కదా. మరి కళ్యాణ మండపానికి స్వామివారి దోహనశీల మమ పద్యాయ విరాజ అంటే స్వామి మా మనస్సుకు తోడు, నా మనస్సాక్షిగా
నేను నా బుద్ధిపూర్వకంగా ఏదైతే నా కూతురు ఉన్నదో ఆ అమ్మాయిని నీకు మనస్సాక్షిగా కన్యాదానం చేస్తున్నాను ఆయన. అట్లాగే నువ్వు కూడా మళ్ళా స్వామివారిని ఆ మంత్రార్థం మళ్ళా స్వామివారిని నువ్వు కూడా అట్లాగే తీసుకోడు ఆయన. నేను మనస్సాక్షిగా ఎట్లయితే నా కుమార్తెలు ఎవరైతే ఉన్నారో లక్ష్మీదేవి ఆ భూదేవుల్లో నీకు వివాహం చేయడానికి కన్యాదానం చేస్తున్నానో కన్యాదానం అట్లాగే మనస్సాక్షిగా బుద్ధిపూర్వకంగా తీసుకో అని చెప్పి మంత్రార్థం మళ్ళా స్వామివారికి ఎడం చేసి హృదయం మీద వేసుకొని కుడికి స్వామివారికి చూపించండి. విరాధోదోహసి విరాధోదోహమసీ మమ పద్యాయ అథావనీగలిగి హరిప్రియ చతురస్రమండలము పలిత్య. ఆ తర్వాత వివాహం చేయడానికి సిద్ధం చేసుకున్నప్పుడు కళ్యాణ మండపాన్ని పిలిచిన తర్వాత కాళ్ళు కడుగుతా ముందుగా అల్లుడి గారికి. అట్లాగే ఇక్కడ కూడా స్వామివారి యొక్క పాద ప్రక్షాళన చేసుకున్న ఓం ఆపత్పాదమే దుషంకన్నే అస్మిన్కులే బ్రహ్మవత్సని నమోస్మరంతాయ సహస్రమూర్తే సహస్రపాదాహ్తిశిరోర్బాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః.
ఓం దేవదేవః పవిత్రయాన్మహం గుణదేవతా తేన సహస్రధారేణ భావమహన్యం ప్రాజాపత్యం పవిత్ర సమర్పిస్తూ ఉంటారు. అట్లాగే తర్వాత పాలు మధుపర్కం అంటే ఇక్కడ పట్టు బట్టలు, అట్లాగే పాలు తేనె కలిపినటువంటి మధురమైన పదార్థాన్ని కూడా మధుపర్కం అంటూ ఉంటారు. ఆ సమర్పణ జరుగుతూ ఉంటుంది. ఇంకైనా స్వామివారికి భక్తులు వస్త్రాలు తీసుకొచ్చినట్లయితే తీసుకొచ్చేవలసిందిగా కోరుతూ ఉన్నారు. గోవింద 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 గోం తర్వాత గోదానం జరుగుతూ ఉన్నది. ఓం దాం దదామి యజ్ఞావర్ధకాం యజ్ఞస్య వృద్ధ్యపతిరస్య పతిర్మహతమాకుర్వపతిదోహం మనుష్యేషు భూయాసం గౌర్ధేన భవ్య మాతా రుద్రాణాం దుహితా వసూధాతుం ససా విద్యానామృతస్య నాభిః ప్రణవోజం దిగతుషే జనాయామాగ పరబ్రహ్మణే అముష్యత అనందే ధృతం కరుంభతో మే దిశద్గురు తస్య భూతం విదారన్నం తన్మహాఖ్యాయనస్య మే శ్రీయతమ్మ ఉద్దంభ జ్యోష్ణా దదాతు పృథివీ ప్రతిగృహాతు పృథివీ తే దదాతు ప్రాణ ప్రతిగృహాతు ప్రాణస్య దదాతు ప్రాణ ప్రాశ్నాతు ప్రాణ పిబతు గోదాన ప్రత్యామ్నాయత్వేన సాలంకృత యథాశక్తి సదక్షిణతాంబూలం శుద్ధమహో సంపదదే
ఇదన్నమ శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద. గోదాన దక్షిణ స్వామివారికి సమర్పించడం జరిగింది. ఆ తర్వాత మంగళాష్టక చూర్ణిక, మంగళాష్టకాలు అట్లాగే చూర్ణిక చదవడం జరుగుతుంది. ఏమిటయ్యా అంటే స్వామివారి యొక్క వైభవాన్ని, అమ్మవారి యొక్క వైభవాన్ని తెలియజేస్తూ ఉండేటువంటి 8 రకాలైనటువంటి మంత్రాలు. అట్లాగే చూర్ణిక వైకుంఠస్తు చతుర్భుజస్తు విష్ణు విరాట్ భక్తాభీష్ట బల ప్రధాన విపురస్య ప్రసన్నానః పాయాద్భో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళో. సమవార్త సావధానం శుభలగ్న సావధానం. శ్రీలక్ష్మీర్వరజాలయా వసుమతి వారాహిణి వైష్ణవీ వైదేహీ వరదా రమా భగవతి సర్వేశ్వరీ రుక్మిణీ కళ్యాణి కరుణాన్వితాఖిల జగన్మాతా మహీనాయకం భూయో మే భగవాన్ పురాణ పురుష కుర్యచ్చదా మంగళం. భార్గవ్యో రఘురాఘకో యభుపతిర్బుద్ధస్య కల్లీతివతు బ్రహ్మాదిస్తు గణామరూప విలసద్దేవో జగద్రక్షకః పాయాద్వో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళో. రాజేంద్రో రణరంగరాజమజితానేకాసురో భాసుర కారో రావణ కోటి కండనపడు కోదండ దీక్షా గురు శ్రీకేశస్వర సజ్జనావకరో రామావతారో హరి శ్రీమాన్ నరసింహగిరీశ్వర కరుణయా అత్యంతానుకూలత ఫలసిద్ధిరస్తు సర్వే గ్రహాః. కాబట్టి ఆ విధంగా కానీ కన్యాదానం విశేషం. కన్యాదానం చేసినప్పుడు కన్యాదానం చేసిన తర్వాత సంప్రదతే ఇదన్నమమానం. ఏమిటంటే అంటే కన్యాదానం అహం ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి నాయన ఈ కుమార్తెను నీకు నీ కన్యాదానం వరకే చూస్తున్నా, కానీ మా పుట్టింటి అత్తగారింట్లో ఎంత హక్కు అయితే ఉంటుందో అమ్మాయికి పుట్టింట్లో కూడా అంతే హక్కు ఉంటుంది అని దాని అర్థం అన్నమాట. కాబట్టి నాయన నువ్వేమైనా చేస్తావేమో, మా అమ్మాయిని ఏదైనా చేసి నేను దానం చేశాను కదా నీ ఇష్టం అనుకుంటావేమో, అదేమీ కుదరదు. అమ్మాయి పుట్టింటి వారు అమ్మాయికి రక్షణగా ఉంటారు. కాబట్టి ఈ కన్యాదానం అహం కరిష్యామి అంటే నేను చూస్తున్నా, నీకు శాంతం దారిపోతున్నా ఈ అమ్మాయి నీకు కన్యాదానం చేస్తున్నా. ఎందుకయ్యా అంటే ప్రజ అంటే మీ యొక్క వంశం ఏదైతే ఉన్నదో ఆ వంశం ఉద్ధితంగా దానికి పశు అంటే ఇక్కడ సంపద అని అర్థం. పూర్వం ఏంటంటే వారికి 100 ఆవులు ఉన్నాయా 1000 ఆవులు ఉన్నాయా లెక్కేసేవారు, కానీ ఆ ఎంత భూమి ఉన్నది లేకపోతే ఎంత డబ్బులు ఉన్నాయో చూసేవారు కాదు. పూర్వం ఆవులు ఎన్ని ఉన్నాయి, పశువు సముద్రత. ఈ పశు సంపద ఉంటే తిండి తినడానికి తాగడానికి కనీసం పాలన తాగి బతకవచ్చు. అందుకని పశువులోనే ఈ సంపద
ఏదైతే మా అమ్మాయి మీ ఇంటికి వస్తుందో ఆ అమ్మాయి మీ ఇంటికి రావడం వల్ల మీ పశు సంపద ఏదైతే డబ్బు ధాన్యం అన్ని కూడా వృద్ధి చెందుతాయి ఆయన. తర్వాత సమృద్ధత, ఆ తర్వాత యజ్ఞయాగాదులు ఒక్కలే చేయడానికి లేదు, భర్త ఒకరే కూర్చొని చేయడానికి లేదు, భార్య ఒకరే కూర్చొని చేయడానికి లేదు. యజ్ఞం చేయాలి, యాగం చేయాలి అంటే దంపతులుగా ఉండాలి. కాబట్టి అటువంటి యజ్ఞయాగాదులు ఏదైనా దాన ధర్మాలు చేయాలన్నా నీకు మా అమ్మాయి తోడుగా ఉంటుంది నాయన, నీ వెనకాలే నీకు ఒక కుడి చేతిలాగా ఉంటుంది అని ఆ ప్రాణం చేసేటప్పుడు చూస్తూ ఉండాలి. యజ్ఞమే కామ సముఖ్యత. మన పురోహితులు మన అమ్మాయిలు పెళ్లి చేసినప్పుడు లేకపోతే మన పెళ్లి చేసినప్పుడు చెప్పించు ఉంటారు, కానీ మనం వినం. ఆ టైంలో మన పురోహితులు కూడా ఇట్లాగే చెబుతూ ఉంటారు. యజ్ఞమే కామ. ఎవరైతే కన్యాదానం చేయకుండా ఉన్నారో ఆ వంశంలో వాళ్ళందరికీ కూడా కన్యాదానం చేయడం వల్ల వంశంలో 21 తరాల్లో ఎవరో ఒక్కరైనా సరే కన్యాదానం చేయడం వల్ల ఆ వంశమంతా కూడా వృద్ధి చెందుతుంది. సూర్యమండల పర్యంతం సహస్రాలు వారు చేసుకున్నటువంటి పుణ్య ఫలితాన్ని బట్టి ఆ పితృదేవతలు సూర్యమండలం అని ఎత్తుకుపోతే దుమ్ములు సూర్యమండలం ఎత్తుకుపోసి రోజు తీసుకుంటే సంవత్సరానికి కొద్ది తీసుకుంటే ఎన్ని సంవత్సరాలు గడుస్తుందో అన్ని సంవత్సరాలు అట్లా వారు చేసుకున్నటువంటి పుణ్యాన్ని బట్టి ఆయా లోకాల్లో నివసిస్తూ ఉంటారట. అంతేకాకుండా త్రిగుణీకృత అగ్నిశ్రోమ అభిరాప్త ఆస్తోర్యామ శాంతపన వాగసేయ పౌండరీక అశ్వమేధ శతక్రతు పుణ్య ఫలాప్త్యర్థవత కన్యాదానం చేయడం వల్ల ఇవన్నీ కూడా యజ్ఞాలు. శతక్రతులు 100 యజ్ఞాలు ఉన్నాయి. ఇట్లాంటివి అగ్నిశ్రోమ అభిరాప్త ఆస్తోర్యామ శాంతపన రాజసేయ పౌండరీక అష్టమేధావి ఇట్లా ఆదిగా కలిగినటువంటి 100 యజ్ఞాలు ఉన్నాయి. యజ్ఞం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత 3 యజ్ఞాలు చేస్తే మీరు ఎంత ఫలితం వస్తుందో ఒక కన్యాదానం చేయడం వల్ల అంత ఫలితం వస్తుందని చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా ఒక కన్యాదానం చేయడం వల్ల సారోగ్యం. విష్ణువుకి ఎప్పుడు కూడా ఆ లోకంలో సంచరిస్తూ ఉండడం, విష్ణు లోకంలో వైకుంఠంలో సంచరి వాళ్ళు చేసుకున్న పుణ్యాన్ని బట్టి ఈ 4 విధాలుగా చెబుతూ ఉన్నారు. వాళ్ళు చేసుకున్న పుణ్యాన్ని బట్టి ఆ విష్ణు లోకంలో సంచరిస్తూ ఉండడం, సామీప్యం దగ్గరగా స్వామిని దగ్గరగా ఉండడం, సారూప్యం స్వామి భక్తులు ఒకేలాగా ఉండడం. మనం ఇష్టాలయాలు చూసినట్లయితే శివాలయంలో కానీ స్వామి లోపల ఉన్న స్వామి శక్తిచక్రాలు ధరించి ఉంటాడు, అట్లాగే బయట ఉన్న ద్వారపాలకులు కూడా శక్తిచక్రాలు ధరించి స్వామిలాగానే కనబడుతూ ఉంటారు. అంటే వారు ద్వారపాలకులు సారూప్యమైనటువంటి మోక్షాన్ని పొందారు. సారూప్యం స్వామిలాగానే, కానీ స్వామి కాదు కానీ స్వామిలాగా చూడడానికి ఒకే రకంగా ఉండే విధంగా మోక్షాన్ని పొందారు. ఆ విధంగానే సారూప్యాన్ని పొందినట్లుగా ఒకే రకంగా స్వామిలాగా విశ్వసేనుడు
అది తీసుకో. అది లోపల అటు 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 గోవిందా సమూఢమస్య పాదం సురే త్రిచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్. తీసి పక్కపడి ఇదిగోండి. చాలా దేవుడికి వద్దు పెట్టండి, వీడియో పెట్టండి. सर्वमंगल मांगल्ये
ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఫ్రీ టైం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.